రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ. రానున్న 5 రోజులు రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చారు అధికారులు. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. ఇవాళ కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవచ్చున్నారు. ఇక రేపు రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. 5 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. జనగామ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక ఈ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వెల్ఫేర్ ఫస్ట్ ప్రియారిటీ, అభివృద్ధి సెకండ్ ప్రియారిటీ అయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జేఎన్టీయూలో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యపై జరిగిన సదస్సుకు రేవంత్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రూపాయి బకాయి లేకుండా చెల్లిస్తామని చెప్పారు. చదువుకు, మార్కెట్ అవసరాలకు పొంతన లేదని, ప్రపంచంతో పోటీ పడే సిలబస్లు ఉండాలని సూచించారు రేవంత్. అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. మార్చి 31లోగా ఖాళీలను గుర్తించి జూన్ 2లోపు నోటిఫికేషన్లు వేస్తామని చెప్పారు. యూపీఎస్సీ తరహాలోనే రాష్ట్రంలో ఉద్యోగ పరీక్షలన్నారు రేవంత్ రెడ్డి. స్కిల్ అనేది వారసత్వం కాదని, నిత్యం నేర్చుకోవాల్సిందేనని చెప్పారు సీఎం. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్గూడ గ్రామంలో జరిగే గీత కార్మికుల సభలో పాల్గొననున్నారు. తాటి చెట్టు ఎక్కే కల్లు గీత కార్మికుల సేఫ్టీ కోసం కాటమయ్య రక్షణ కవచం అందజేయనున్నారు. తర్వాత గీత కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు సీఎం రేవంత్. రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీసీ కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేశామని చెప్పారు. నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే విగ్రహాలను ఆవిష్కరించారు మంత్రులు. బలహీన వర్గాలకు మంచి జరగాలన్న ఆలోచనతో కులగణను చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 80 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లను నిర్మిస్తున్నట్టు తెలిపారు మంత్రులు. విద్యతోనే స్వేచ్ఛ, సమానత్వం సాధ్యమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మనిషి తనను తాను సంస్కరించుకుని సమాజాన్ని సంస్కరించడమే చదువు యొక్క అర్థం, పరమార్థమని, ఇది ప్రస్తుత విద్యా వ్యవస్థలో లోపించిందని చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సెంటినరీ వేడుకలు సర్వమత సమ్మేళనం కార్యక్రమానికి జూపల్లి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. కేరళకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నారాయణ గురు విగ్రహానికి నివాళులర్పించారు. యువత ఆలోచన ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, వారిని సన్మార్గంలో నడపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు మంత్రి. రాష్ట్రంలో మొదటిసారి ములుగు జిల్లాలో కంటైనర్ హాస్పిటల్ అందుబాటులోకి వచ్చింది. తాడ్వాయి మండలం పోచాపూర్లో ఏర్పాటు చేసిన కంటైనర్ హాస్పిటల్ ప్రారంభించారు మంత్రి సీతక్క. కంటైనర్ హాస్పిటల్లో 4 బెడ్స్, నర్సులు, డాక్టర్లకు ప్రత్యేక గది ఏర్పాటు చేశారు. దట్టమైన అటవీ ప్రాంతం, రోడ్డు రవాణా సరిగా లేని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు అత్యవసర వైద్యం అందించేందుకు అధునాతన వసతులతో ఈ కంటైనర్ హాస్పిటల్ చేసిన కలెక్టర్ దివాకర్ను అభినందించారు. ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏటూరు నాగారం జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను కంటైనర్ వాహనం ఢీకొట్టింది. దీంతో 3 అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు వాజేడు మండలవాసులుగా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ఇవాళ జరగనున్న సీఎం రేవంత్ సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సభాస్థలిని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులతో మాట్లాడారు. ఎంతమంది గీత కార్మికులు హాజరయ్యే అవకాశం ఉంది, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారా అని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కాటమయ్య రక్షణ కవచంను టెక్నికల్గా ఉపయోగించి గీత కార్మికులతో మాట్లాడారు. భద్రతా అంశాలపై ఆరా తీశారు. సీఎం రేవంత్ రెడ్డి అబ్దుల్లాపూర్ మెట్లో కాటమయ్య రక్షణ కవచాన్ని ప్రారంభించనున్నారు.